హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకోసం. పారిశ్రామికీకరణ, పెరుగుతున్న వాహనాలు కారణాలు ఏదైనా వాయు కాలుష్యం ప్రస్తుతంగా ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వాయు కాలుష్యం పెద్ద సమస్యగా మారుతోంది. అయితే వాయు కాలుష్యం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదురవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకు కూడా వాయు కాలుష్యం తాలూకా ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఒక అధ్యయనం ద్వారా ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. గర్భధారణ సమయంలో మహిళ గాలి కాలుష్యంకి గురైతే పుట్టిన పిల్లలు ఆటిజం బారిన పడే అవకాశం ఉంటుందని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా చిన్నతనం నుంచి గాలి కాలుష్యానికి గురైన వారిలో ఆటిజం సమస్య తప్పదని అంటున్నారు. గాలి కాలుష్యం చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న అంశంపై హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేం పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. PM2.5 స్థాయి నైట్రోజన్ ఆక్సైడ్లతో కూడిన సాధారణ గాలి కాలుష్యం పిల్లల్లో మెదడు ఎదుగుదలకు తీవ్రంగా ప్రభావం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్నల్ బ్రెయిన్ మెడిసిన్ నివేదిక ప్రకారం ప్రస్తుత కాలంలో మానసిక ఎదుగుదల లోపం కారణంగా చాలా మంది పిల్లలు అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందన్నారు. అందులో ఆటిజం అనే సమస్య కూడా ఒకటని చెప్తున్నారు. అయితే గర్భిణీలు వీలైనంత వరకు గాలి కాలుష్యానికి గురవ్వకుండా చూసుకోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటికి వెళ్లాల్సిన సమయంలో గర్భిణీలు మాస్కులు పెట్టుకోవడం మంచిదని అంటున్నారు. వీలైనంత వరకు ఉదయం, సాయంత్రం పూట బయటికి వెళ్లకుండా చూసుకోవడం మంచిది. అయితే చిన్నారులను కూడా బయటికి ఎక్స్పోజ్ కావకుండా చూసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.